హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మ, ఈరోజు వేవ్స్లో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్కి వచ్చామమ్మా. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే హౌ ద ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎన్ ఎయిర్ కాలమ్ ఇన్ ఓపెన్ పైప్ అండ్ ఆల్సో deduce the equation for the harmonics, for the frequencies of harmonics produced in an open pipe. సింపుల్ గా మనం దాన్ని ఓపెన్ పైప్ క్వశ్చన్ అంటాం అమ్మా. ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇవాళ ఓపెన్ పైప్ లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇంకా ఆ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినప్పుడు హార్మోనిక్స్ ఫామ్ అవుతాయి కదమ్మా. డిఫరెంట్ హార్మోనిక్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, లేదంటే ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ అలా హార్మోనిక్స్ ఫామ్ అవుతాయి. ఏ హార్మోనిక్స్ ఫామ్ అయినాయి వాటికి సంబంధించిన ఈక్వేషన్స్ మనం డిరైవ్ చేయాలి. ఓకే, అది ఈ రోజు మన ఎయిమ్. రైట్. సో ఫస్ట్ నేను ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్ చూడండి. ఈ క్వశ్చన్ కి వెళ్లే ముందు మీరు ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రింగ్ అనే ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదమ్మా, అది చూసి ఇక్కడికి రండి. దాంట్లో నేను కొన్ని బేసిక్స్ చెప్పాను, ఆ బేసిక్స్ కూడా ఇక్కడ ఉపయోగపడతాయి. ఆ బేసిక్స్ ఇక్కడ మీకు ఉపయోగపడతాయి. ఓకే, సో ఆ వీడియో కొంచెం ఒక 20 minutes వీడియో వచ్చిందమ్మా. ఓకే, అది కంపల్సరీ చూసి ఇక్కడికి రండి. దాంట్లో బేసిక్స్ చెప్పాను, స్టార్టింగ్ 10 minutes బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ ఇక్కడ కూడా ఉపయోగపడతాయి. మళ్ళీ ఇక్కడ నేను బేసిక్స్ చెప్పట్లే, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ నేను బేసిక్స్ చెప్పట్లే. ఓకే అమ్మా, సరే. అసలు ఓపెన్ పైప్ అంటే ఏంటి? సింపుల్, ఒక సిలిండ్రికల్ ట్యూబ్. ఇదిగోండి సిలిండ్రికల్ ట్యూబ్, ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్. రెండు చోట్ల కూడా ఓపెన్ ఎండ్. ఇది ఓపెన్ ఎండ్, ఇది కూడా ఓపెన్ ఎండ్. రెండు వైపులా ఓపెన్ అమ్మ. ఇది ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్. రెండు వైపులా ఓపెన్ అయి ఉన్న ఒక సిలిండ్రికల్ ట్యూబ్ నే సింపుల్ గా ఓపెన్ పైప్ అంటాం. దీంట్లో ఏముంటుంది అంటే ఇట్ కంటైన్స్ ఎయిర్ కాలమ్. లోపల ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది. అదే రాస్తున్నా, ఇట్ కంటైన్స్ ఎయిర్ కాలమ్. ఓకే అమ్మా, ఇట్ కంటైన్స్ ఎయిర్ కాలమ్. దాంట్లో ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది. నెక్స్ట్, మరి ఈ స్టేషనరీ వేవ్స్, ఈ ఓపెన్ పైప్ లో స్టేషనరీ వేవ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి? సింపుల్, ఇక్కడి నుంచి మనం సౌండ్ వేవ్ పంపిస్తాం. ఓకే అమ్మా, ఇక్కడి నుంచి సౌండ్ వేవ్ పంపిస్తాం. ఆ సౌండ్ వేవ్ ఇలా వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే అమ్మా, ఒక ఎండ్ లోంచి సౌండ్ వేవ్ పంపిస్తాము. ఇది ఎయిర్ కాలమ్ కదా, సో మనం సౌండ్ వేవ్ పంపిస్తాం అన్నమాట. సౌండ్. సో ఆ సౌండ్ వేవ్ అమ్మ చూడండి, స్ట్రింగ్స్ కేసులో ట్రాన్స్వర్స్ వేవ్, సౌండ్ వేవ్ ఎటువంటి వేవ్ అంటే లాంగిట్యూడినల్ వేవ్. అదంతా మనం రాయాల్సిన పని లేదు. సౌండ్ వేవ్ ను పంపిస్తాము. ఒక ఎండ్ నుంచి సౌండ్ వేవ్ పంపిస్తే అది రెండో ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ అయిన వేవ్, రిఫ్లెక్ట్ అయిన వేవ్ రెండూ కలిసి స్టేషనరీ వేవ్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకే అమ్మా, ఇన్సిడెంట్ అయిన వేవ్, రిఫ్లెక్ట్ అయిన వేవ్ రెండూ కలిపి ఏం ఫామ్ చేస్తాయమ్మా? దే ఫామ్ స్టేషనరీ వేవ్స్. సింపుల్. ఓకేనా? అదే రాస్తున్నాను చూడండి. When a sound wave is sent into an open pipe from one end, it gets reflected from the other end of the pipe. ఒక ఎండ్ నుంచి మనం సౌండ్ వేవ్ పంపిస్తే రెండో ఎండ్ నుంచి అది రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ రెండో ఎండ్ కూడా ఓపెన్ గా ఉంది కదా, సౌండ్ ఇలా వెళ్ళిపోతుంది కదా అనొచ్చు. వెళ్తుంది. అయితే ఇక్కడ ప్రెషర్ వేరు, ఇక్కడ ప్రెషర్ వేరు. ట్యూబ్ లోపల ప్రెషర్ వేరు, ట్యూబ్ బయట ప్రెషర్ వేరు. ఆ ప్రెషర్ వేరియేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ సౌండ్ రిఫ్లెక్ట్ అవుతుంది. కొంత పాటు వెళ్ళిపోతున్నాం, వెళ్దని నేను అంటలేదు, కొంత పాటు వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ప్రెషర్ వేరియేషన్ ఉంది కాబట్టి కొంత పార్ట్ రిఫ్లెక్ట్ కూడా అవుతుంది. సో ఇన్సిడెంట్ అయిన వేవ్, రిఫ్లెక్ట్ అయిన వేవ్ రెండు ఇలా కలిసి మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ చేస్తాయి. అదే చెప్తున్నాను, ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్స్. ఇన్సిడెంట్ అయిన వేవ్, రిఫ్లెక్ట్ అయిన వేవ్స్ రెండు కలిసి ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతాయి. అవి సూపర్ ఇంపోజ్ అవటం వల్ల స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ది సూపర్ ఇంపోజ్ అండ్ ఫామ్ స్టేషనరీ వేవ్స్. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ట్యూబ్ ఓపెన్ ఎండ్ దగ్గర ఎప్పుడు యాంటీనోడే ఫామ్ అవుతుంది, క్లోజ్డ్ ఎండ్ దగ్గర నోడ్ ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓపెన్ పైప్ నెక్స్ట్ మనం క్లోజ్డ్ పైప్ కూడా చెప్పుకోవాలి. ఓపెన్ ఎండ్ దగ్గర ఎప్పుడు ఏం ఫామ్ అవ్వాలమ్మా? యాంటీనోడ్ ఫామ్ అవ్వాలి. క్లోజ్డ్ ఎండ్ దగ్గర నోడ్ ఫామ్ అవ్వాలి. అవి గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు ఈ ట్యూబ్ యొక్క లెంగ్త్ ని మనం ఎల్ అనుకున్నాం. ఓకే అమ్మా, ఇంకా దీంట్లో వెలాసిటీ, దీంట్లో సౌండ్ వెళ్తుంది కదమ్మా. సౌండ్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది అంటే v అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. సో v ఇస్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. సో v ఫార్ములా ఏంటమ్మా? v ఈక్వల్ టు f లాంటి పక్కన పెట్టండి. నెక్స్ట్ దీని నుంచి f ఈక్వల్ ఏమవుతుంది? v బై లాంటి.
దీని నుంచి ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఏమవుతుందో వి బై లాంబ్డా. ఈ ఫార్ములా మనం రెగ్యులర్గా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంకా లాంబ్డా 1, లాంబ్డా 2, లాంబ్డా 3 అనేవి వేవ్ లెన్స్ అమ్మ. ఎవరి వేవ్ లెన్స్ డిఫరెంట్ హార్మోనిక్స్ ఇందులో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, హార్మోనిక్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. డిఫరెంట్ మోడ్స్ లో ఈ ఎయిర్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వాటిని మనం డిఫరెంట్ హార్మోనిక్స్ అంటాం. ఆ హార్మోనిక్స్ కి సంబంధించిన వేవ్ లెన్సే ఇవి. లాంబ్డా 1, లాంబ్డా 2, లాంబ్డా 3 అనేవి ఆ హార్మోనిక్స్ కి సంబంధించిన వేవ్ లెన్స్ అమ్మ. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి. రైట్, ఇవి చూడమ్మా. మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఇన్ ఎన్ ఓపెన్ పైప్. ఓపెన్ పైప్ లో మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ మనం ఫండమెంటల్ మోడ్ చూద్దామమ్మా. మనం ఏం చెప్పుకున్నాం? ఓపెన్ పైప్ దగ్గర, ఓపెన్ ఎండ్ దగ్గర ఏం ఫామ్ అవ్వాలి? యాంటీ నోడ్స్ ఫామ్ అవ్వాలి. చూడండి, యాంటీ నోడ్స్ ఫామ్ అయ్యింది. మధ్యలో ఒక నోడ్ ఫామ్ అయింది అనుకోండి. అటు ఇటు యాంటీ నోడ్స్ ఫామ్ అయ్యి మధ్యలో ఒక నోడ్ ఫామ్ అయింది అనుకోండి అమ్మా. దాన్నే మనం ఫండమెంటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ లేదంటే ఫస్ట్ హార్మోనిక్ అంటాం. సో ఫస్ట్ హార్మోనిక్ లో ఏం జరుగుతుందమ్మా? వన్ నోడ్ అండ్ టూ యాంటీ నోడ్స్ ఆర్ ఫార్మ్డ్. సో అదే రాస్తున్నాం. వన్ నోడ్ అండ్ టూ యాంటీ నోడ్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఓకేనా? అటు ఇటు ఓపెన్ ఎండ్ దగ్గర కంపల్సరీగా యాంటీ నోడ్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్. సరే, ఇక్కడ యాంటీ నోడ్, ఇక్కడ కూడా యాంటీ నోడ్ ఉంది. వరుస యాంటీ నోడ్లు ఇవి, సక్సెసివ్ యాంటీ నోడ్స్. యాంటీ నోడ్స్ కి యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? లాంబ్డా బై 2. యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అమ్మా? లాంబ్డా బై 2. బట్ ఫస్ట్ హార్మోనిక్ లో మనం వేవ్ లెంగ్త్ ని లాంబ్డా 1 అనుకున్నాం. దేర్ఫోర్ లాంబ్డా 1/2 అవుతుంది. ఈ యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్. సేమ్ డిస్టెన్స్ లెంగ్త్ ఆఫ్ ది పైప్ కూడా ఈక్వల్. కాబట్టి L షుడ్ బి ఈక్వల్ టు లాంబ్డా 1/2. ఇది ఎంత? మన లెంగ్త్ ఎంత? L. ఆ లెంగ్త్ మనం లాంబ్డాలో మెజర్ చేస్తే ఎంత వచ్చింది? లాంబ్డా 1/2. దేర్ఫోర్ L ఈక్వల్ టు లాంబ్డా 1/2 అండ్ లాంబ్డా 1 ఈక్వల్ టు 2L. దీని నుంచి లాంబ్డా 1 ఈక్వల్ టు 2L. ఓకేనా? మనకు తెలుసు ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాసుకున్న ముందు ఇదే క్వశ్చన్ లో ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాసుకున్నామా? F ఈక్వల్ టు V బై లాంబ్డా. సో ఇది ఫండమెంటల్ ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి F1 అని రాసా. దేర్ఫోర్ F1 ఈక్వల్ టు V బై లాంబ్డా 1. అంటే F1 ఈక్వల్ టు V బై 2L. ఓకే, లాంబ్డా 1 అంటే ఎంతమ్మా? 2L వచ్చింది. సో V బై లాంబ్డా 1 బదులు 2L సబ్స్టిట్యూట్ చేసా. ఈ ఫ్రీక్వెన్సీనే మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అంటాం. ఓకే, మరి సెకండ్ హార్మోనిక్ ఎలా ఉంటుంది? ఒకసారి చూడండి. సెకండ్ హార్మోనిక్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ హార్మోనిక్ లో ఎన్ని నోట్స్ వచ్చినాయి? ఒక నోట్ వచ్చింది. సెకండ్ హార్మోనిక్ లో 2 నోట్స్ వస్తాయి. ఓపెన్ పైప్ లో సెకండ్ హార్మోనిక్ లో 2 నోట్స్ వస్తాయి అమ్మా. సో ఒకసారి డయాగ్రామ్ కనుక చూస్తే 2 నోట్స్ వస్తాయి, 3 యాంటీ నోట్స్ వస్తాయి. చూడండి, ఏ అని రాసే యాంటీ నోట్స్ దగ్గర 2 నోట్స్ వస్తాయి, లేదంటే 2 నోట్స్ ఇంకా 3 యాంటీ నోట్స్ వస్తాయి. అదే రాస్తాను సెకండ్ హార్మోనిక్ దగ్గర. 2 nodes and 3 యాంటీ నోడ్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. అంతే కదా, ఇంకెంతకన్నా వేరే ఛాన్స్ లేదు కదా. దీనికి మధ్యలో వేరే ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు. ఓకే, సో ఈ రకంగా వైబ్రేట్ అవుతాయి. అయితే టోటల్ లెంగ్త్ L. 2 యాంటీ నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా? లాంబ్డా బై 2. అందుకే ఫస్ట్ వీడియో చూడమని చెప్పాము. ఫస్ట్ వీడియోలో నేను ఏది స్ట్రెచ్డ్ స్ట్రింగ్ వీడియోలో నేను బేసిక్స్ చెప్పామా? బేసిక్స్ చూస్తే ఇది చాలా ఈజీ. ఓకే, యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ లాంబ్డా బై 2, యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ లాంబ్డా బై 4. ఆ పాయింట్స్ మీకు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటున్నాను? లాంబ్డా బై 2. ఇక్కడ వేవ్ లెంగ్త్ నేను లాంబ్డా 2 అనుకున్నాను. దేర్ఫోర్ లాంబ్డా 2/2 స్టార్టింగ్ లోనే రాసుకున్నాము. లాంబ్డా 1, లాంబ్డా 2, లాంబ్డా 3 ఆర్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్. ఓకే, రైట్. సో అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ కూడా 2 యాంటీ నోడ్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి. సో అది కూడా డిస్టెన్స్ ఎంత దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? లాంబ్డా బై 2. సో ఇక్కడ ఎన్ని లాంబ్డా బై 2 వచ్చినాయి? 2 లాంబ్డా బై 2. కాబట్టి లెంగ్త్ దేనికి ఈక్వల్ అవుతుంది? 2 ఇంటూ లాంబ్డా 2/2. 2 ఇంటూ లాంబ్డా 2/2. అదే ఇక్కడ రాసి 2 ఇంటూ లాంబ్డా 2/2. 2 నేను క్యాన్సిల్ చేయలేదు. ఎందుకు చేయలేదో తర్వాత తెలుస్తుంది, చెప్తాను. ఓకే అమ్మా, 2 నేను క్యాన్సిల్ చేయలేదు, అలాగే ఉంచుతున్నా. 2 ఇంటూ లాంబ్డా 2/2. అంతే కదా, ఈ లెంగ్త్. ఓకే, దీని నుంచి లాంబ్డా 2 ఈక్వల్ టు 2L/2. 2 క్యాన్సిల్ చేయట్లేదు, అలాగే వదిలేస్తున్నా. మనకు తెలుసు ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు V బై లాంబ్డా అని. సో ఫ్రీక్వెన్సీ ఇక్కడ F2 అని రాసాము, ఎందుకంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కాదు, సెకండ్ హార్మోనిక్ కాబట్టి. సో సెకండ్ హార్మోనిక్ F2 అని రాసాం. F2 ఈక్వల్ టు V బై లాంబ్డా 2. ఓకే, V బై లాంబ్డా 2 బదులు ఏం పెట్టాలి? 2L/2.
సో 2L డివైడెడ్ బై 2 పైకి వస్తుంది. 2L డివైడెడ్ బై 2 పైకి వస్తుంది. దేర్ఫోర్ F2 ఈక్వల్ టు 2V బై 2L. ఓకే, ఒకసారి ఇది ఈ రెండు ఫార్ములాస్ చూడండి అమ్మా. ఇదేమో V బై 2L F1, F2 ఎంత 2V బై 2L, అంటే దీనికి డబుల్ వచ్చింది కాబట్టి F2 ఈక్వల్ టు 2F1 అని రాసుకోవచ్చు కదా. అదే రాసాను 2F1 అని. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. దీన్ని మనం ఏమంటాం అమ్మా, సెకండ్ హార్మోనిక్ అంటాం, లేదా ఫస్ట్ ఓవర్టోన్ అనాలి. సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. అలాగే థర్డ్ హార్మోనిక్ రండి. థర్డ్ హార్మోనిక్ లో మధ్యలో మనకి 3 నోట్స్ రావాలి. ఇక్కడ 2 నోట్స్ వచ్చినాయి కదా సెకండ్ హార్మోనిక్ కి. సో ఇక్కడ ఎన్ని నోట్స్ వస్తాయమ్మా, 3 నోట్స్ వస్తాయి. 1 2 3. దీని తర్వాత పాసిబుల్ ఇదే కదమ్మా. ఓకే, దీనికి మధ్యలో మళ్ళీ వేరే పాసిబిలిటీ లేదు కదా. సో దీని తర్వాత పాసిబుల్ ఇదే. ఓకే, 3 నోట్స్ 4 యాంటీ నోట్స్ వచ్చినాయి చూడమ్మా. 1 2 3 4 యాంటీ నోట్స్ వచ్చినాయి. అటు అమ్మ ఖచ్చితంగా ఆ చివర ఈ చివర యాంటీ నోడే ఉండాలి, ఎందుకంటే 2 ఓపెన్ ఎండ్స్. ఓపెన్ ఎండ్ దగ్గర ఖచ్చితంగా యాంటీ నోడే ఫామ్ అవుతుంది. అదే రాసింది. ఓకేనా, రైట్. ఇంకా చూడమ్మా, ఈ యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ λ/2. ఓకే, ఇక్కడ లాంబ్డా నేను λ3 అనుకుంటా, దేర్ఫోర్ λ3/2. అలాగే మళ్ళీ ఈ యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఇంకో λ3/2. అలాగే ఈ యాంటీ నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ అది కూడా λ3/2నే. సో టోటల్ ఎన్ని వచ్చినాయి అమ్మా, 3 λ3/2 వచ్చింది. ఈ టోటల్ లెంగ్త్ దేనికి ఈక్వల్, L కి ఈక్వల్. సో L షుడ్ బి ఈక్వల్ టు 3 λ3/2. L షుడ్ బి ఈక్వల్ టు 3 λ3/2. దీని నుంచి λ3 ఈక్వల్ టు 2L/3. ఓకే అమ్మా. సో λ3 వాల్యూ ఎంత వచ్చింది, 2L/3. మనకు తెలుసు ఫ్రీక్వెన్సీ F ఈక్వల్ టు V బై లాంబ్డా. ఇది థర్డ్ హార్మోనిక్ కాబట్టి F3 అని రాసా. దేర్ఫోర్ F3 ఈక్వల్ టు V బై λ3. λ3 బదులు ఏం పెట్టాలి, నేను 2L/3 పెట్టాలి. సో 2L/3 పైకి వెళ్ళింది. సో ఏమవుతుందమ్మా, 3V బై 2L. ఒకసారి సరిగ్గా గమనిస్తే ఇదిగోండి, V బై 2L కి 3 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని నేను 3F1 అని రాస్తున్నాను. సో ఫస్ట్ హార్మోనిక్ ఇది 3 టైమ్స్ ఉంది కాబట్టి 3F1 అని రాస్తున్నాను. సో దీన్నే మనం థర్డ్ హార్మోనిక్ అంటాం. ఓకే, థర్డ్ హార్మోనిక్. చూడండి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ముందు ఏ నెంబర్ ఉందో అంత హార్మోనిక్ అని చెప్పాలన్నమాట మనం. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్ అని కూడా అనొచ్చు. ఓకే, మనం హార్మోనిక్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రేషియో కనుక తీసుకుంటే F1:F2:F3 సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, 1:2:3 అలా వస్తుంది. అంటే ఓపెన్ పైప్ లో ఫ్రీక్వెన్సీస్ ఏ రేషియోలో ఉంటున్నాయమ్మా, దే ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అంతే కదా. సో ద హార్మోనిక్స్ ఆఫ్ ఓపెన్ పైప్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. దే ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ న్యాచురల్ నెంబర్ 1:2:3 అండ్ సో ఆన్. ఓకే అమ్మా. సో ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం క్లోజ్డ్ పైప్ గురించి తెలుసుకుందాం అమ్మా. పాజ్ చేసి రాసుకోండి. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం.